మీ అభిమాన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మన శ్రీకాకుళంలో కొత్తగా సరికొత్తగా ప్రముఖ సినీ తార కుమారి నిధి అగర్వాల్ గారిచే ఆగస్టు 2న గొప్ప ప్రారంభం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కర్మఫలం ఎవ్వరైనా అనుభవించక తప్పదు. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన ఒక్కొక్కరు ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీ సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ వంతొచ్చింది. జగన్ హయాంలో అప్పటి ఏపీ సిఐడి చీఫ్ ఐపీఎస్ అధికారిగా, అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా కాకుండా వైసీపీ పోలీస్ సర్వీస్ అధికారిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. జగన్ హయాంలో ఏపీ సిఐడి చీఫ్ గా వ్యవహరించిన సంజయ్ నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా జగన్ చెప్పినట్లు చేయటమే విధి నిర్వహణ అన్నట్లుగా వ్యవహరించారు. సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయని కూడా మర్చిపోయారు. మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ కేసులపై మీడియా సమావేశాల్లో మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడ్డారు. అలాగే చంద్రబాబు స్కిల్ కేసులో అక్రమంగా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయటాన్ని సమర్థిస్తూ పొన్నవాలుతో కలిసి హస్తినలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అయితే అంతకంటే ముందు అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో అడ్డగోలుగా పాల్పడిన అవినీతికి సంబంధించిన కేసులో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు హైకోర్టు సంజయ్కు బెయిల్ మంజూరు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ప్రభుత్వ వాదన వినకుండా బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. అలాగే సంజయ్ పాల్పడిన అవినీతికి ఆధారాలు సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అందుకు సంబంధించిన పోలీస్ దర్యాప్తులో లభించిన ఆధారాలను ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. చివరికి సుప్రీంకోర్టు సంజయ్ ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ గురువారం అనగా జూలై 31న తీర్పు వెలువరించింది. 3 వారాలలోగా సంజయ్ లొంగిపోవాలని ఆదేశించింది.